మాకు జగన్ గారు కావాలండి. ఎందుకని జగన్ గారు? జగన్ గారు వచ్చినాక మా పిల్లలకి అమ్మఒడి వచ్చిందండి, స్కూల్ శుభ్రం చేశారు, మరి ఇళ్ళ ప్లాట్లు ఇచ్చారు. మాకు జగన్ గారే కావాలి. జగన్ గారికి ధీటుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తానని చెప్తున్నారు. మాకు అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు మాకు అవసరం లేదు, మాకు జగన్ గారే కావాలి. ఏం చేస్తారమ్మా మీరు? అసలు మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి వేస్తానని టీడీపీ ప్రభుత్వం వద్దండి, మాకు అవసరం లేదు. అసలు వాళ్ళ సొమ్మే మాకొద్దు, మాకు జగన్ గారే కావాలి. ఎందుకు అసలు జగన్ గారి మీద ఇంత ప్రేమ ఎందుకు? జగన్ గారు వచ్చినాకే అంత మంచి జరిగిందండి, అందుకని మాకు జగన్ గారే కావాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? అశోక్ బాబు గారు కావాలనుకుంటున్నాం అండి. ఎందుకని? ఆయన మంచి చేస్తారు కాబట్టి ఆయనే కావాలని కోరుకుంటున్నాం. అసలు వరకుటి అశోక్ బాబు గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఒకవేళ గెలిచారనుకోండి, ఆయన ఏం అడుగుతారు మీ పల్లెలో? మంచి చేయమని అడుగుతామండి. మరి సైడ్ కాలువలు ఇవ్వండి, మాకు సైడ్లు కావాలని కోరుకుంటాము. మరి కొంతమంది ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, ప్లాట్లు వచ్చి ఇల్లు కట్టమని అడుక్కుంటామండి. ఇళ్ళ ప్లాట్లలో పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు అందలేదు అనేసి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఓన్లీ వైసీపీ వెనకాతలు తిరిగే వాళ్ళకి ఇళ్ళ ఫ్లాట్లు ఇచ్చారు అనేసి ఆరోపణలు ఉన్నాయి. లేదండి, కుల మత భేదాలు ఏమి లేవు, అందరికి ఇచ్చారండి. అదే అయితే ఇప్పుడు ఏం చెప్తారు ఈ నియోజకవర్గం, ఈ వేమూరు నియోజకవర్గం నుంచి ఈ చుండూరు మండలం గురించి ఏం చెప్తారు? అసలు మీరు ఏం చెబుతామండి, మాకు జగన్ గారు కావాలి. ఎమ్మెల్యే వచ్చేసరికి అశోక్ బాబు గారు గెలవాలండి. నమస్తమ్మా, నీకు ఎలా అనిపించిందమ్మా ఈసారి? నాకు బాగానే ఉందండి. నాకు ఇల్లు ఫ్లాట్లు ఇచ్చాడు, నాకు అసలు ఇల్లు లేదు, ఏమీ లేదు, పిల్లోడు నేనే. నాకు జగన్ రావాలి. ఎందుకని జగన్ గారు కావాలి? అంతే, మాకు జగన్ అన్న నాకు ఏం లేనప్పుడు నాకు ఫ్లాట్ ఇచ్చాడు, నాకు జగన్ అన్న కావాలి. ఎందుకు ఏడుస్తున్నారు? నాకు జగన్ అన్న రావాలి, అది జగన్ అన్న రావాలి అంతే. ఎందుకంటే నాకు ఇల్లు లేదు, మేము ఎంత పేదవాళ్ళం అంటే అంత పేదవాళ్ళమే. మాకు జగన్ అన్నే రావాలి, అశోక్ బాబు గారే రావాలి. ఎందుకంటే మాకు జగన్ అన్న మాకు మంచి చేస్తున్నాడు కాబట్టి జగన్ అన్న రావాలి. టీడీపీ ప్రభుత్వం కూడా చాలా మాకొద్దు, అసలు ఆ మాటలో మాకొద్దు, జగన్ అన్న రావాలి అంతే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలమ్మా? మాకు అశోక్ బాబు గారే కావాలి. ఎందుకని అశోక్ బాబు? అంతే, మాకు మంచి చేస్తాడు కాబట్టి మాకు జగన్ అన్న రావాలి, అశోక్ బాబు గారు కావాలి అంతే. ఆనంద్ బాబు గారు మాకొద్దు, అసలు వాళ్ళ విషయాలే నేను మాట్లాడను. జగన్ విషయాలు ఏమంటే చెప్పండి, చూద్దాం అంతే. జగన్ అన్న రావాలి. ఇప్పుడు మేనిఫెస్టోలో చాలా హామీలకి 100%లో ఒక 5% మాత్రమే పెంచారు. 3,000 నుంచి 3,500, 1,500 విద్యాదీవెన ఉండేది 15,000 నుంచి 17,000 వరకే పెంచారు. కానీ వాళ్ళు 20,000 ఇస్తానని చెప్పి మాకొద్దు, మాకు అసలు ఏం వద్దు. మాకు జగన్ అన్న అమ్మఒడి ఇస్తున్నాడు, మా ఇంట్లో నాకు నాయనమ్మ కూడా ఉంది, నాయనమ్మకి పింఛను వస్తుంది. ఆయన వల్లే మేము బతుకుతున్నాం, నేను పిల్లోడు నాయనమ్మ. ఆయన జగన్ అన్న వల్లే మేము బతుకుతున్నాం అంతే. అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈసారి? మీకు జగన్ గారి పైన సీఎం అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు జగన్ అన్నే రావాలి అంతే. ఏం కావాలి అసలు మీకు? వసతులు ఏం కావాలి? ఇల్లు కట్టాలి, నాకంతే. నాకు ఇల్లు లేదు, కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను, ఇల్లు కట్టాలి అంతే. ఏం చేస్తా ఉంటాము? మేము కూలికి వెళ్తామండి. కూలికి వెళ్తా ఉంటాం. జగన్ గారు వచ్చిన తర్వాత మీకు మంచి జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు? చంద్రబాబు మాకు మేము అసలు ఎరగమండి, మాకు జగన్ కొండనే పనులు అవుతాయి. ఎందుకని జగన్ గారు? జగన్ గారు అంటే మేము జగన్ పార్టీ వాళ్ళమే, జగన్ గారు మాకు కావాలి. ఆయనే మాకు మంచి చెప్పరు చూస్తాడు, చేస్తాడు. ఆయన కూడా మాకు నమ్మకం ఉంది. జగన్ గారు మంచి చేసిన తర్వాత పార్టీలోకి వెళ్ళారా? లేదా అంతకు ముందులే మాకు ఆ పార్టీ, అంతకు ముందులే జగన్ గారి పార్టీ మాది. తెలుగుదేశం అసలు మాకు తెలియదు, మేము వెళ్ళాం. అసలు జగన్ గారు ఎంత మంచి పనులు చేస్తారని ఎప్పుడైనా ఊహించారా మీరు? ఊహించామంటే ఆయన చేస్తాడని మాకు ఆ నమ్మకం అది. మరి మాకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చాడు ఆయనే. మరి నేను భర్త లేకపోయినా మరి ఆయన కొండని పావలాబడి పింఛను ఇస్తున్నాడు, బతుకుతున్నాము. మరి జగన్ గారికి గెలిస్తే ఈసారి మాకు ఇల్లు కూడా కడతాడని నమ్మకం. అయితే ఇక్కడ జగన్ గారు గెలిస్తే అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇటుపక్క కూటమి అభ్యర్థులు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మోడీ గారు కానీ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇటు ఏంటంటే రాయిలు విసరడం జరుగుతుందని చెప్పి, రాయిలు చంద్రబాబు నాయుడే విసిరారని చెప్పి అంటున్నారు. కానీ జగన్మోహన్ అవన్నీ జరగని మాటలండి, అవన్నీ పుట్టించే మాటలే. కానీ జగన్ గారే మాకు కావాలి, జగన్ గారే మాకు పనులు చేస్తాడు, మన నమ్మకం జగన్ గారే. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలి? అశోక్ బాబు గారు కావాలి. అశోక్ బాబు గారు ఆయన వెళితే మాకు పనులు చేస్తాడు పేదవాళ్ళు. కానీ అది పేదోళ్ళకి చంద్రబాబు నాయుడు చేశానని చెప్పి. చంద్రబాబు నాయుడు మాకు మేము అసలు ఎరగమండి, మాకేం చేయలే, మాకేం వీలు ఆయన మాకు అసలు తెలియదు. మేము ఇల్లు స్థలం ఇళ్ళకి డబ్బులు కూడా ఇల్లు కట్టుకుంటాడు. అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? బియ్యం ఇంటికే వస్తాయి, మరి పింఛను ఇస్తున్నాడు ఆయన కూడా పావలా బేడ, మేము బతుకుతున్నాం బాగానే. అది ఇప్పుడు జగన్ గారికి వెళితే మాకు కొంచెం పనులు చేస్తాడు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టి పెడతాడని ఆశ.